ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి. మీకు రావలసినటువంటి ధనం కొంత మేరకు వస్తుంది. దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. మీరు ముఖ్యమైనటువంటి చేయవలసినటువంటి పనుల్లోపట స్థిరాస్తులకు సంబంధించినవి కొంచెం ముందుకు సాగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులకు ఈరోజు మంచి కలిసి వస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ముందుకు వస్తాయి. అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారు ఈరోజు మీ యొక్క కులదేవతకు నమస్కరించి వీలైతే ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మీ యొక్క పనులను చేపట్టండి. మీకు మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును. ధనపరంగా కొంత శుభవార్తను వింటారు. మిత్రుల ద్వారా మీకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. చర ఆస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఈరోజు ముందుకు సాగుతాయి. నూతన విషయాలు తెలుసుకొని నూతన ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించిన లేకపోతే శివ ఆరాధన పూజ చేసిన మరింత మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును. మీరు ఇన్ని రోజుల సంధి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఈరోజు దాని యొక్క ఫలితం పొందేటందుకు శుభవార్తను వింటారు. మీకు రావలసినటువంటి డబ్బు కొంత మేరకు చేతికి వస్తుంది. నూతన కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన మీ ముందుకు వస్తుంది. గృహం లోపట ఆనందంగా ఉంటారు. ధనస్సు రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి. మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.